హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త వ్లాగ్ మొదలు పెడుతున్నానండి. ఈరోజు మేము బాబా గుడికి వెళ్ళామన్నమాట. నేను మా పెద్దమ్మ ఇద్దరం కలిసి బాబా గుడికి వెళ్ళాం. మా పక్క ఊర్లో ఉంటుంది అది గుడి. బాబా గుడికి వెళ్తే అసలు ఇంటికి తిరిగి రావాలని కూడా అనిపించింది. ఎంత చల్లగా, ఎంత హాయిగా, ఎంత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఆ గుడి లోపల సాంగ్స్ వేస్తారు, బాబా పాటలు ఎంత విన్నా తనివి తీరదనమాట. అంత చక్కగా ఉంటాయి, చెవుల్లో అమృతం పోసినట్టే ఉంటుంది ఆ పాటలు. ఏంటంటే చూడండి, బాబావారి పాదాలు నేను నమస్కారం చేసుకుంటున్నాను. బాబా పాదాలను ఎన్నిసార్లు నమస్కారం చేసినా ఇంకా తక్కువే అనుకోండి. ఆయన పాదాల చెంతనే నా జీవితం అనుకుంటాను అనమాట ఎప్పుడు నేను. చూడండి, మీరు కూడా గుడి మొత్తం చూపిస్తాను, చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ బయట, గుడి బయట ఒక చిన్న గుడిలా కట్టి ఇక్కడ కూడా ఒక బాబా విగ్రహం ఉంటుందండి. అక్కడ ఆ విగ్రహాన్ని ఫస్ట్ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అగరత్తులు వెలిగించిన తర్వాత లోపలికి వెళ్తాం అనమాట. ఎవరు వెళ్ళినా సరే అలాగే వెళ్తాం అనమాట. ఎప్పుడైనా వెళ్ళినా అట్లా వెళ్తాం అనమాట. మాఘమాసంలో వచ్చింది కదా అని వెళ్ళాం అనమాట. పౌర్ణమి కదా, పౌర్ణమి బాబాను సందర్శించుకుంటే చాలా మంచిదని వెళ్ళాం అనమాట. అక్కడే గుడి దగ్గరే చాలా పూల చెట్లు ఉంటాయండి. చాలా వాకింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందంటే మనం ఇంటి దగ్గర నుంచి పువ్వులు అవి కూడా తీసుకెళ్లాల్సిన పనే లేదు. అక్కడ రకరకాల పూలు ఉంటాయి. ఏ పూలు కోసినా ఎవ్వరు ఏం కూడా అనరు. అన్ని పూలతో ప్రతి దేవుడిని అలంకరించుకుంటూ మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటూ హాయిగా వెళ్తాం అనమాట. నేను కోసి తీసుకొచ్చాను. పెద్దమ్మాయి సరిపోవమ్మ, ఇంకా కొన్ని నేను కోసుకొస్తాను అని పెద్దమ్మ వెళ్ళింది. అదనమాట. అలా ఉంది. సరిపోతాయమ్మా రా అంటే లేదు అన్ని దేవుడికి పెట్టాలి కదా, సరిపోవు అందనమాట. కాయది కొబ్బరికాయది ఇక్కడే కొట్టేసుకుని లోపలికి వెళ్తాం అన్నాను కదా. అంతా పూజ చేసి ఇక్కడే కాయ కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇంకా చూడండి, మీరు ఎప్పుడు బాబా గుడి దగ్గర వచ్చినా కొత్తగా ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. అదేంటో అర్థం కాదు నాకు. మొన్న వచ్చినప్పుడు ఇది లేదుగా, మొన్న వచ్చినప్పుడు అది లేదుగా, ఇది భలే ఉంది, అది భలే ఉంది, ఇది చాలా బాగుంది అనే కబుర్లు చెప్పుకుంటా పెద్దమ్మ నేను అన్నీ చూసుకుంటూ గుడి మొత్తం తిరిగి పూజ అంతా బాగా చక్కగా చేసుకుని హాయిగా ఇంటికి వచ్చామండి. అదేంటన్నది మొత్తం లాకిన్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు కూడా చాలా బాగుంటుంది, చూడండి. ఈరోజు అనుకోకుండా వెళ్ళాం, గుడికి వెళ్తామని అనుకోలేదు, కానీ చాలా చక్కగా దర్శనమైంది. చాలా బాగా వెళ్ళాం, చాలా తొందరగా కూడా వచ్చాం ఇంటికి. చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకు హాయిగా ఉందన్నమాట. చూడండి, చుట్టూ ప్లేసు, బయట నుంచి గుడి ఇలా ఉంటుంది అనమాట. మా పెద్దమ్మ ఇంకా పూజలో ఉంది. ఫస్ట్ నేను చేసుకున్నాను, తర్వాత పెద్దమ్మ చేసుకుంటా ఉందన్నమాట. చూడండి, పెద్దమ్మ నాకు తీర్థం కూడా ఇస్తుంది. తీర్థం తీసుకున్నావు అమ్మ ఎక్కడ నువ్వు అని అడిగింది. లేదమ్మా తీసుకోలేదంటే, ఇదిగోరా తీసుకో, ఫస్ట్ తీర్థం తీసుకో అని ఇచ్చినాడు. బయట ఇలా చేసిన తర్వాతే ఇక్కడ గుడిలో లోపలికి వెళ్తారండి. తర్వాత లోపల కొబ్బరికాయలు అది అసలు ఏం కొట్టరు, ఏ పూజ చేసినా బయటే చేయాలన్నమాట. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలిగా. చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. మంచి మంచి దేవుడి విగ్రహాలతో, పాలాత్ విగ్రహాలతో, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహం ఎక్కడని చూసారు లేదా మరి, ఇక్కడ మాత్రం తప్పకుండా పెట్టారు. ఈ గుడి దగ్గర చాలా చోట్ల ఉంటుంది అనుకోండి, ఈ గుడి దగ్గర మాత్రం పెట్టారని చెప్తున్నాను. చుట్టూ ప్రదక్షిణ చేసి హాయిగా దర్శనం చేసుకున్నాం అనమాట. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా 108 సార్లు బాబాకి మొక్కుని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటానన్నమాట. ఎన్నిసార్లు తిరిగినా ఇంకా నడవాలనిపిస్తుంది, కానీ అబ్బో కాళ్ళలాగేస్తున్నాయి, మానేద్దాం అన్న ఫీలింగ్ మాత్రం రానివాడు బాబా. ఎందుకో తెలియదు, అక్కడికి వెళ్తే ఎక్కడికైనా నడవలేము, తిరగలేము అంటాం, కానీ అక్కడ అసలు ఆ ఫీల్ కూడా రాదనమాట మనకి. ఎంతో హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. ఇక్కడ నందీశ్వరుడు, బాబా విభూది. చూడండి, బాబా పల్లకింటి వచ్చేస్తే పాపాలన్నీ పోతాయంటండి. బాబా లోపల గుడి విగ్రహం అంతా చాలా బాగుంటుంది. మంచి మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట గుడి మొత్తం. చాలా మంది వస్తారు, కానీ ఈ రోజు మేము వెళ్ళేటప్పటికి వెళ్ళిపోయినట్టున్నారు వచ్చి. తర్వాత మేము వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి చాలా జనం వస్తూ ఉన్నారనమాట. వచ్చి బాబాని దర్శించుకుని హాయిగా పూజలు చేసుకుని వెళ్తూ ఉన్నారనమాట అందరూ. చూడండి, మా పెద్దమ్మ కూడా నమస్కారాలు. పెద్దమ్మ కూడా బాబా భక్తి బాగా ఎక్కువ అనమాట. మాట్లాడితే బాబా అంటది, మాట్లాడకపోతే బాబా అంటది. అలాగే నిజంగా పిలిస్తే పలుకుతా అన్నాడు కదా బాబా, అలాగే పలుకుతాడు. అక్కడ గుడిలోనండి చేతులకు కట్టుకోవడానికి తాళ్ళు ఇస్తారనమాట, బాబా బొమ్మతో ఉండి. మేమిద్దరం ఇంటికి వెళ్ళాక ఎందుకులే అక్కడే కట్టేసుకుందాం అని ఒకళ్ళు కట్టేసుకుంటున్నాం అనమాట. కంకణాలు కట్టుకున్నట్టు ఇద్దరం కట్టుకుని అబ్బాయి ఎంత బాగుందో, బాబా మనల్ని అనుగ్రహించాడు అలాగా ఇలాగని కబుర్లు చెప్పుకుంటా ఆ గుడిలో కూర్చుని ఇంకా నడమ్మ టైం అయిపోతుంది వెళ్ళిపోదామన్నా సరే కాసేపు కూర్చొని వెళ్దాం, ఎప్పుడు ఇంటి దగ్గర పనులే కదా మనకి అని చెప్పుకుంటా
సరే తప్పదు కదా ఇంకా కాసేపు కూర్చొని కబుర్లు ఆడుకున్నాం అనమాట. చూడండి సీలింగ్కి కూడా ఎంత చక్కగా పెట్టారో, చాలా బాగుంటుంది. గుడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. పూజ అంతా అయిపోయింది, అంతా బాగా జరిగింది. గుడిలోంచి బయటకు వస్తున్నాం. వస్తుంటే ఇక్కడ ఒక కామెడీ అనమాట. బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఎవరు లేరేంటమ్మా, మనకు ఒక ఫోటో అన్నది ఇద్దరు, ప్రతిసారి ఇక్కడ నిలబడి ఫోటో తీయించుకుంటాం కదా అని నేను అంటున్నాను. అంటే మా పెద్దమ్మ అంటుందండి, అయ్యో ఆ పక్కనే పంతులు గారు ఇల్లు అనమాట. పంతులు గారు కూడా ఇంటికి వెళ్ళిపోయాడమ్మా, ఆయన తీసినేమో ఫోటో అంటుంది. ఆయన ఎలా తీస్తాడమ్మా అంటున్నాను. ఇంకొక జోకు ఇందులోనే ఇంకోటి, నేను అలా పైకి ఎందుకు వెళ్ళి ఇలా కిందకు వచ్చేస్తాను ఇప్పుడు చూడండి. ఎందుకంటే నా బ్యాగ్ ఎక్కడో పెట్టేశానండి. వీడియో షూట్ చేయడంలో దేవుని రోడ్లో బ్యాగ్ ఎక్కడ పెట్టేశాను, బ్యాగ్ ఎక్కడ పెట్టాను అని దిగుతుంటే తీరా చూస్తే పెద్దమ్మ భుజానికి తగిలించిందనమాట బ్యాగ్. అయ్యో అమ్మ నీ దగ్గర ఉందంటే, అయ్యో చూసుకోలేదమ్మా నా భుజాన్నే ఉందా అంటుందన్నమాట. బయట పూల చెట్లు అన్నాను కదా, అన్ని చెట్లన్నీ చక్కగా చాలా బాగుంటాయి. చూడండి, చూసి మీరు కూడా ఆనందించండి. మీరే వెళ్ళకపోయినా మీకు బాబా కూడా మొత్తం చూపించాను. ఇక్కడే వాటర్ కూడా ఉంటుందండి. వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాము. మళ్ళీ తీర్థ ప్రసాదాలు ఇచ్చాక వచ్చి చేతులు కడుక్కోవడానికి చాలా బాగుంటుంది. ఇది దుని అనమాట. అక్కడ దీని లోపల అన్నీ వేస్తారు కదా, మంట అది వేసి కొబ్బరికాయలు అది వేస్తారు కదా, దుని విభూది అది అనమాట దీంట్లో ఉంటుంది. ఎప్పుడు కానీ అక్కడ లాక్ వేసేసి ఉంటుంది అనమాట. ఎందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కొట్టండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. ఆల్ అని బటన్ నొక్కితే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకే, బాయ్ అండి.